శ్రీమతి హోతా పద్మినీదేవి గారి నవల గడ్డి తినే మనుషులు ఆఖరి భాగం. జలజ అమెరికా నుంచి వచ్చింది. బిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న కూతురిని వదలాలని లేదు. కానీ వీసా పర్మిట్ అయిపోవడంతో గత్యంతరం లేక ఇండియాకి ప్రయాణమైంది. హరితకి 5వ నెల నడుస్తోంది. వేవిళ్ళు తగ్గి తిన్నది వంట పట్టడంతో ఒళ్ళు చేసి మంచి రంగు వచ్చి మిసమిసలాడుతోంది. జలజ ఆమె వైపు ఈర్ష్యగా చూసింది. అసలు పిల్లలే పుట్టరనుకున్న హరిత తల్లి కాబోతోంది. 2 నెలల్లో డెలివరీ అయి బిడ్డని ఎత్తుకోవలసిన రేఖ బిడ్డని కోల్పోయింది. ఇదంతా విధి వైపరీత్యమా, గత జన్మ కర్మ ఫలమా? బాధా వేదనలు సుడితిరుగుతున్నాయి ఆమె మనసులో. వచ్చి రాగానే తల్లిని కౌగిలించుకొని గొల్లుమంది. రేఖకి ఎందుకిలాంటి శిక్ష వేశాడు భగవంతుడు అంటూ. ఆమెని ఓదారుస్తూనే తను కన్నీళ్లు పెట్టుకుంది భువనేశ్వరి. ఊరుకో అమ్మా, ఏం చేస్తాం, భగవంతుడి నిర్ణయం అలా ఉంది. ఈసారి అబ్బాయి పుడతాడు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. అందుకే అన్నారు, ఆకులో ఉన్న అన్నం నోటికి అందేదాకా నమ్మకం ఉండదని. ఆ మాటే అంటే ప్రభాకర్కి ఎంత కోపం వచ్చిందనుకున్నావు? ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాను, వేరు కాపురం పెట్టించాననే నింద నాకెందుకు, ఎవరెలా పోతే నాకెందుకని నోరు మూసుకొని కూర్చున్నాను. తల్లి కూతుళ్ళిద్దరూ ప్రభాకర్ని ఆడిపోసుకున్నారు. వసుధ ఫోన్లో అత్తగారి స్వరం విని కులాసగా ఉన్నారా అత్తయ్య, సత్య ఎలా ఉంది అని అడిగింది. బాగున్నానమ్మా, నీ దయ వల్ల. సత్య కాపురం చక్కబడింది. అల్లుడు దాన్ని నెత్తిన పెట్టుకు చూసుకుంటున్నాడు. క్షణం ఆగి అంది, స్వామినాథన్ బాగున్నాడా? మన ఇంటికి వస్తున్నాడా? లేదత్తయ్య, ఆఫీసులో రోజు కలుస్తుంటాంగా. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళం వచ్చే తీరిక ఏది? శని ఆదివారాలు నాకు అసలు ఖాళీయే ఉండదు. స్వామినాథన్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? అత్తగారు అలా ఎందుకు అడుగుతోందో ఆమె ఊహకి అందలేదు. అయినా మామూలుగా ఉంది, మంచివాడు. అతను నిన్ను ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ విషయం నేరుగా నీతో చెప్పడానికి మొహమాట పడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. వసుధ శరీరంలోని రక్తమంతా ముఖంలోకి చేరినట్లు ఎర్రబడిపోయింది. అత్తగారి మాటలు అర్థమవడానికి ఆమెకు కొన్ని సెకండ్ల టైం పట్టింది. ఇందుకేనా ఆ రోజు తన ఫోన్ నెంబర్ ఆవిడకిచ్చింది? అతను తనపై కనబరిచే ఆత్మీయత వెనుక ఉద్దేశం ఇదా? ఆమె మనసు ముకుళించుకుపోయింది. నాకు పునర్వివాహం చేసుకునే ఉద్దేశం లేదత్తయ్య. ఈ జన్మకి వంశీ జ్ఞాపకాలు చాలు. దుఃఖోద్విగ్నంగా ఉన్న ఆమె స్వరం స్థిరంగా ఉంది. మరోసారి ఆలోచించి వసుధ, నువ్వు వయసులో ఉన్నావు. నువ్వు అలా కోరికలను చంపుకొని సన్యాసినిలా బతకడం నేను భరించలేకపోతున్నాను. శాన్వికి తండ్రి అవసరం. స్వామి మంచివాడు. అతనితో నీ జీవితం సుఖంగా సాగిపోతుంది. వద్దత్తయ్య, ఇంకేం చెప్పొద్దు. నన్ను ఈ విషయంలో బలవంత పెట్టొద్దు అంది వసుధ. డోర్ బెల్ శబ్దానికి తలుపు తీసిన వసుధ స్వామినాథన్ని చూసి క్షణకాలం తత్తరపడింది. అతని మనసులో తన పట్ల ఉన్న ఉద్దేశం అత్తగారి ద్వారా తెలిసిన ఆమెకి అతని ఎదుట నిలబడడానికే ఏదోలా అనిపించింది. బలవంతాన ముఖాన నవ్వు పులుముకుని ఆహ్వానించింది అతన్ని. మీనాక్షి లోపలి నుంచి వచ్చి అతన్ని పలకరించింది. వసుధ, నేను మీతో మాట్లాడాలి. మాట్లాడండి. అతనేం మాట్లాడతాడో ఊహించిన వసుధ గంభీరంగా అంది. పర్సనల్గా మాట్లాడాలి. అతను అలా అనగానే మీనాక్షి లోపలికి వెళ్ళబోయింది. మా అమ్మకి నాకు మధ్య రహస్యాలేమీ లేవు. మీరేం మాట్లాడదలుచుకున్నా ఆవిడకి ఎదురుగానే మాట్లాడండి. ఐఎమ్ సారీ, మీరు కూర్చోండమ్మా అన్నాడు. ఆవిడ ఇబ్బందిగా చూసింది. కూర్చోమ్మా అంది వసుధ. వసుధ, నాకు మీరంటే ఇష్టం, గౌరవం. ఆ ఇష్టానికి ప్రేమ అని పేరు పెట్టను. మీకు ఇష్టమైతే, మీకు నేను నచ్చితే మిమ్మల్ని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. వసుధ అత్తగారి ద్వారా అతని అభిప్రాయాన్ని ముందే విని ఉండటం వలన, అతని రాకలోని ఆంతర్యం బోధపడడం వలన అతని ప్రస్తావన తీసుకురాగానే పెద్దగా ఆశ్చర్యపడలేదు. అదే గంభీరతతో అతన్ని చూస్తూ అంది, మీరంటే నాకు ఇష్టమే, కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. జీవితంలో పెళ్ళి ఒక భాగమే కావచ్చు. నా జీవితంలో పెళ్ళి అనే అధ్యాయం ముగిసిపోయింది.
వసుధ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కానీ నిన్ను డైరెక్ట్‌గా అడగడానికి సంశయిస్తోంది. నీకు వసుధ నచ్చితే నువ్వే ఆమె దగ్గర వివాహ ప్రస్తావన తీసుకురా అని సుగుణమ్మ ఫోన్ చేసి చెప్పగానే అప్పటి వరకు వసుధ దగ్గర తన భావాన్ని ఎలా వ్యక్తపరచాలా అని ఆలోచిస్తున్న అతనికి ధైర్యం వచ్చింది. కానీ వసుధ పునర్వివాహ ప్రసక్తే లేదంటోంది. అంటే కోడలి మనసు తెలుసుకోకుండానే సుగుణమ్మ తనకి ఫోన్ చేసి వివాహ ప్రస్తావన తెచ్చిందా? అతను ముడిపడిన భ్రకుటితో ఆలోచిస్తున్నవాడల్లా నాకో విషయంలో స్పష్టత కావాలి అన్నాడు. ఏ విషయంలో? మీ అత్తగారు ఎలాంటివారు? ఆమెతో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆవిడ చాలా మంచి మనిషి. నన్ను కూతురిలా భావిస్తారు. నమ్మనన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ఆవిడతో జాగ్రత్తగా ఉండండి. ఇది మీ శ్రేయోభిలాషిగా నేనిచ్చే సలహా. క్షణం ఊరుకుని అన్నాడు. ఎప్పటికైనా మీ మనసు మారుతుందని ఆశిస్తాను అని మీనాక్షికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అత్తగారిపై అతనికి అపనమ్మకం కలిగే సంఘటన ఏం జరిగింది? ఆవిడలో ఏం తేడా కనిపెట్టాడతను? ఆలోచిస్తున్న ఆమెకి హఠాత్తుగా అత్తగారు స్వామినాథన్ ఫోన్ నెంబర్ అడిగి తీసుకోవడం గుర్తొచ్చింది. అంటే ఆవిడ అతనికి ఫోన్ చేసి తను అతన్ని ఇష్టపడుతోందని చెప్పిందా? తనకి ఫోన్ చేసి స్వామినాథన్ తనని ఇష్టపడుతున్నాడని చెప్పింది. ఆవిడ తనని పునర్వివాహం చేసుకోమని ప్రోత్సహించడం తప్పు కాదు. కానీ ఆవిడ అనుసరించిన పద్ధతి తప్పు. ఒక్కసారి మీ అత్తగారితో మాట్లాడిన స్వామినాథన్ ఆవిడ ఎలాంటిదో కనిపెట్టాడు. నువ్వు తెలివి తక్కువ దానివి. ఆవిడ్ని గుడ్డిగా నమ్మేశావు అంది మీనాక్షి. వసుధ ఆవిడ మాటలు విని ఊరుకుంది. ఎలాంటి వ్యాఖ్యానం చెయ్యలేదు. హరితకి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ మగపిల్లలే. 5వ నెల రాగానే నామకరణం చేసి హరిత తల్లిదండ్రులిద్దరూ వచ్చి ఆమెను అత్తవారింటిలో దిగబెట్టారు. మనుషుల్ని గుర్తుపట్టి నవ్వుతున్న మనవల్ని చూసి భువనేశ్వరి పొంగిపోతోంది. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు ఆవిడ ఒడిలో ఉండవలసిందే. ఆ పసివాళ్ల కేరింతలతో ఆ ఇంటికి కొత్త సందడి వచ్చింది. జలజ మనసులో హరిత అదృష్టానికి కుళ్ళిపోతూ పైకి మాత్రం ఆనందాన్ని సంతోషాన్ని ప్రకటిస్తోంది. ఆ మధ్యాహ్నం ఆమె తల్లి దగ్గరకొచ్చేటప్పటికి ఆవిడ గదిలో కునుకు తీస్తోంది. ఆవిడను నిద్రలేపి, నేను ఇంత సమస్యతో సతమతం అవుతుంటే నువ్విక్కడ తీరిగ్గా నిద్రపోతున్నావా? కోపంగా అడిగింది. ఏమైందే? ఆవులిస్తూ లేచింది. రేఖకి పీరియడ్స్ రావడం లేదట. మా అల్లుడు బోల్డు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయిస్తున్నాడట. మందులు వేసుకుంటేనే పీరియడ్ వస్తోందట. ఇక దానికి పిల్లలెలా పుడతారు? కంగారు పడకు. అమెరికాలో మంచి డాక్టర్లున్నారు. బోలెడు వైద్యం అందుబాటులో ఉంది. రేఖ చిన్నదేగా, పిల్లలు తప్పకుండా పుడతారు ధైర్యం చెప్పింది భువనేశ్వరి. సహజంగా గర్భం రాకపోతే ఐవీఎఫ్కి ప్రయత్నించమన్నారట డాక్టర్లు. అమెరికాలో వైద్యం చాలా ఖర్చుతో కూడినది. అప్పుడే రేఖ వాళ్ళ ఆయన సణుగుడు మొదలుపెట్టాడట. తను సంపాదించింది దీని వైద్యానికే ఖర్చయిపోతోందని. బాగుందే, ఏం చేస్తాం? పాల కోసం రాళ్ళు మొయ్యమన్నారు. అంతగా కాకపోతే ఆ ఖర్చు నువ్వు పెట్టుకుంటానని చెప్పు. మీకు డబ్బుకి లోటు లేదు. నీకు ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. ఆస్తంతా దానికే. వాళ్ళ అవసరానికి డబ్బిచ్చానన్న తృప్తి ఉంటుంది నీకు. జలజ తల్లి మాటలతో సమాధానపడింది. రేఖ జాతకాన్ని సిద్ధాంతి గారికి చూపించు. చూపించాను. ఒక మగపిల్లాడు ఉన్నాడని చెప్పాడు. మరింకేం? అబ్బాయి పుట్టిపోయిన విషయం చెప్పానమ్మా. ఆయనేం మాట్లాడలేదు. ఆయన ఒక మగపిల్లాడు ఉంటాడని చెప్పారు కదా. నువ్వెక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంది భువనేశ్వరి. శనివారం ఉదయం 8 గంటలైంది. వసుధ యోగా క్లాస్ నుంచి వచ్చి స్నానం చేసి తయారవుతోంది. మీనాక్షి శాన్వికి బ్రేక్ఫాస్ట్ పెడుతోంది. డోర్ బెల్ మోగింది. వసుధ త్వరగా వచ్చి తలుపు తీసింది. ఎదురుగా శంకరనారాయణ. ఆయన తమ ఇంటికొస్తారని ఊహించని వసుధ సంభ్రమంతో తలమునకలై ఆయన్ని ఆహ్వానించడం మరిచిపోయింది. లోపలికి రావచ్చునా అమ్మా? అడిగాడు. రండి మామయ్య గారు. చప్పున పక్కకి తొలగి దారి ఇచ్చింది. మీనాక్షి లేచి నిలబడి నమస్కరించింది. కులాసాగా ఉన్నారా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? అరే, ఈ బంగారు తల్లి ఎవరు? శాన్వి కదూ? శాన్విని ఎత్తుకుని ముద్దు చేశారు.
వసుధ బీరువాలోంచి టవల్ తీసి ఆయనకు అందించింది. ముఖం కడుక్కోండి మామయ్య గారు, కాఫీ తెస్తాను అంది. ఆయన ముఖం కడుక్కొని వచ్చాక కాఫీ ఇస్తూ అడిగింది, అత్తయ్య గారు కులాసాగా ఉన్నారా మామయ్య గారు? బ్రహ్మాండంగా ఉంది నవ్వారాయన. బ్రేక్ఫాస్ట్ తింటూ అన్నారు, వసుధ నీతో చాలా విషయాలు మాట్లాడాలి. శాన్వి హాల్లో బొమ్మలతో ఆడుకుంటోంది. వంట ప్రయత్నంలో పడ్డ మీనాక్షి అత్తగారొచ్చి కథలు చెప్పి కోడలి దగ్గర ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఇప్పుడు మామగారొచ్చి ఏం కథ చెప్తాడో అనుకుంది నిరసనగా. చెప్పండి మామయ్య, మీ అత్తగారు పెళ్లిలో నీకు పెట్టిన గాజులు నల్లపూసలు అడిగిందా, లేక నువ్వే ఇచ్చేసావా? భర్త పోయాక మంగళసూత్రాలు నల్లపూసలు ఇంట్లో ఉంచుకోకూడదు, అమంగళం అని వాటిని తనకిమ్మని ఆవిడ అవి చెడగొట్టి శాన్వికి ఏదైనా చేయిస్తానంటే ఇచ్చాను. గాజులు మాత్రం పోయాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన గాజులు విచిత్రంగా మాయమయ్యాయి. అప్పుడు ఇంట్లో ఎవరున్నారు? అత్తయ్య గారు సత్య గదిలో పిల్లను ఆడిస్తున్నారు. ఎందుకలా అడుగుతున్నారు? అర్థం కానట్టు చూస్తూ అడిగింది. ఆ గాజులు మీ అత్తగారి దగ్గర ఉన్నాయి. వసుధ నిటారుగా అయింది. ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయింది ఆమె. ఆయన చెప్పింది ఆమెకి ఇంకా నమ్మశక్యంగా లేదు. కారు ఇమ్మని మీ అత్తగారు అడిగిందా, నువ్వే ఇచ్చావా? అత్తగారు డైరెక్ట్గా అడగలేదు, కానీ వంశీ కారు మీకు ఇస్తానన్నారని చెప్పారు. చనిపోయిన కొడుకుని అడ్డం పెట్టుకుని నీ దగ్గర నుంచి కారు కొట్టేసిందన్నమాట. వదిలేయండి మామయ్య. ఇంకా ఉందమ్మా, నిన్ను 50 లక్షలు ఇమ్మని అడిగిందా? సత్య కాపురంలో చిక్కుల్లో ఉందని చెప్పారు. 1 కోటి రూపాయలు తెస్తే గాని కాపురం చేయనని సత్య భర్త తెగేసి చెప్పాడన్నారు. అతనికి డబ్బివ్వడానికి మీరు అంగీకరించలేదని ఆమె కాపురం నిలబెట్టమని ప్రాధేయపడ్డారు. ఇచ్చాను. నీకు అంత డబ్బెక్కడిది? వంశీ చనిపోయాక లైఫ్ ఇన్సూరెన్స్ తాలూకు డబ్బు వచ్చింది. అది ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అల్లుడు చాలా మంచి మనిషమ్మా. అతని గురించి మీ అత్తగారు సత్య చెప్పినవన్నీ అబద్ధాలు. వంశీ సంపాదన అనేది నీకు చెందకూడదని నీ దగ్గర నుంచి లాక్కోవాలని కంకణం కట్టుకున్నారన్నమాట. వసుధ ముఖంలో నెత్తురు ఇంకిపోయింది. శాన్వికి ఆమె అత్తగారు చేయించిన గొలుసు ఆవిడకి ఎందుకు తిరిగిచ్చేశావు? సత్య కూతురుకి అలాంటి గొలుసు చేయిస్తుందట. మోడల్కి ఇమ్మంటే ఇచ్చాను. ఆ గొలుసు సత్య కూతురికి ఇచ్చేసింది, నీకు తిరిగి ఇవ్వదు. పోనీలేండి మామయ్య, నిర్వేదంగా ఉంది ఆమె స్వరం. వంశీ పేరున ఉన్న ఆస్తి నీకు చెందకుండా ఏం చెయ్యాలా అని దాని ఆలోచన. లాయర్ దగ్గరికి వెళ్ళి అడిగిందట. భర్త చనిపోయిన అమ్మాయి పునర్వివాహం చేసుకుంటే అతని ఆస్తిలో వాటా రాదని చెప్పాడట. నువ్వెలాగైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మీ ఆఫీసులో పనిచేసే అతని పేరు మర్చిపోయా. స్వామినాథన్. ఆమె గొంతు ఎండిపోయింది. అతనికి ఫోన్ చేసి నీకు అతనంటే ఇష్టమని చెప్పింది. నీకు ఫోన్ చేసి అతనికి నువ్వంటే ఇష్టమని చెప్పింది. ఇవన్నీ ఇంత వివరంగా మీకెలా తెలుసు అని అడుగుతావేమో. నిన్ను వంశీ పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు ఆవిడకి. వంశీ చనిపోయాక నీ దగ్గరికి ఇన్నిసార్లు ఎందుకు వస్తుందా అని అనుమానం వచ్చింది. మీ అత్తగారికి సెల్ ఫోన్ వాడడం రాదు. అంటే ఎవరికైనా ఫోన్ చేయడం, ఎవరైనా ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం తప్ప టెక్నాలజీని ఉపయోగించుకోవడం తెలీదు. అయినా దాని సెల్ ఫోన్లో ఆటో కాల్ రికార్డింగ్ యాప్ని డౌన్లోడ్ చేశాను. మీ అత్తగారు ఆడపడుచుల మధ్య జరిగిన సంభాషణ అంతా రికార్డ్ అయింది. నువ్వే విను. ఆయన తన సెల్ ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసి ఆమె ముందుంచాడు. తన నుంచి ఎంత తెలివిగా కారు, డబ్బు, నగలు రాబట్టిందో చెప్పి పగలబడి నవ్వుతోంది సుగుణమ్మ. భలే ప్లాన్ వేశావమ్మా, చాలా తెలివైన దానివి అంటోంది సత్య. నా కొడుకు చనిపోయాక అది ఎలాగోలా స్వామినాథన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి ఇవ్వక్కర్లేదు. సుగుణమ్మ స్వరంలో కసి, పగ. ఆవిడ తనపై కనబరిచిన ప్రేమ వెనుక అంత ద్వేషం దాగి ఉందా? ఆమె ఒంట్లోని రక్తమంతా నీళ్లుగా మారిపోతున్న అనుభూతి కలుగుతోంది. నేను నీకు న్యాయం చేయాలనుకున్నాను. అందుకే రాజమండ్రిలో వెంకటేశ్వర నగర్లో నా పేరున ఉన్న స్థలాన్ని అమ్మేశాను.
ఆయన తన సూట్ కేసులో నుంచి డబ్బున్న సంచిని తీసి ఆమెకెదురుగా బల్లపై పెట్టాడు. అదిగోనమ్మా 50 లక్షలు. వద్దు మామయ్య గారు, నన్ను నేను పోషించుకోవడానికి, శాన్వి భవిష్యత్తుకి నా సంపాదన చాలు. సరిపోదమ్మా, ఈ ఫ్లాట్కి ఈఎంఐ కట్టాలి, శాన్విని బాగా చదివించాలి. నారు పోసినవాడు నీరు పోయడా? పోస్తాడు. కానీ చేనుకి నీరుతో పాటు ఎరువులు, చీడపీడలు సోకకుండా క్రిమిసంహారక మందులు కూడా అవసరమే. అలాగే మనిషికి అనారోగ్యం వస్తే వైద్యం అవసరం. నిన్న లగ్జరీ అనుకున్నది ఇవాళ అవసరం అవుతోంది. నా మాట కాదనకు. ఇది నీకు న్యాయంగా చెందవలసిన సొమ్ము. నేను కోటీశ్వరుడిని కాకపోయినా నా దగ్గర డబ్బు అవసరానికి మించే ఉంది. మేముంటున్న ఇల్లు కాక 2 స్థలాలున్నాయి. వంశీ పేర రిజిస్టర్ చేశాను. అవెప్పటికీ నీవే. ఆయన డాక్యుమెంట్ తీసి ఆమెకి అందించబోయాడు. ఆమె తీసుకోలేదు. డబ్బు ఇంత పాపిష్టిదనుకోలేదు. అది అనుబంధాలను మర్చిపోయేలా చేస్తుంది. ఎదుటి మనిషిని నాశనం చేయడానికి వెనుదీయదనుకుంటే ఆమె తల తిరిగిపోసాగింది. వద్దు మామయ్య, నేను వీటిని తీసుకున్నా సుఖంగా ఉండలేను. అత్తయ్య గారు నన్ను శాపనార్థాలు పెడతారు. ఇప్పుడు నీకు వీటిని ఇవ్వకపోతే మళ్ళీ ఇవ్వలేను. ఎందుకంటే నేను రాజమండ్రి వెళ్ళను. నేను ఇక్కడికి వస్తున్నట్టు మీ అత్తగారికి తెలీదు. వసుధ నిశ్చేష్ట అయింది. ఏదో అనబోయేంతలో ఆమె సెల్ రింగ్ అయింది. డిస్ప్లేలో నెంబరు చూస్తే సుగుణమ్మ. అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు అంది. ఫోన్ లిఫ్ట్ చేయకు. నేను ఇక్కడి నుంచి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తే ఆవిడతో గట్టిగా మాట్లాడు. ఆవిడ చేసిన తప్పులని నిలదీసి అడుగు. ఎక్కడికి వెళ్తారు మామయ్య? కళ్ళల్లో నీళ్లూరుతుంటే ఆందోళనగా అడిగింది. అనుబంధాలకి దూరంగా. ఎందుకు మామయ్య మీకు అంత వైరాగ్యం? ఈ పని చాలా ఏళ్ల కిందటే చేయవలసింది. మీ అత్తగారి దృష్టిలో నేను డబ్బు సంపాదించే యంత్రాన్ని. నా మాటకి విలువ లేదు. చెట్టంత కొడుకు పోయినా దాని బుద్ధి మారలేదు. ఆవిడతో కలిసి బతకాలని లేదు. ఈ వయసులో విడాకులు తీసుకుంటే లోకం హర్షించదు. అందుకే సంసార లంపటం నుంచి దూరంగా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండండి. ఉండను. మీ అబ్బాయి లేరని నన్ను పరాయిదానిగా భావిస్తున్నారా? అలా అనుకునే మనిషినే అయితే నీ దగ్గరికి వచ్చేవాడినే కాదు. నీకు న్యాయం చేయాలనుకున్నాను. చేశాను, వెళ్తాను. క్షణం ఆగి అన్నారాయన. స్వామినాథన్ మంచివాడేనా? మంచివాడే. మీ అత్తగారు కుతంత్రంతోనే అయినా ఈ విషయంలో నీకు మంచే చేయబోయింది. మరోసారి ఆలోచించు. అతన్ని పెళ్లి చేసుకో. వసుధ అదిరే పెదవులు, కన్నీళ్లు ఆమెకి పునర్వివాహం ఇష్టం లేదని ఆయనకి చెప్పకనే చెప్పాయి. ఇంకా ఆ సంభాషణ పొడిగించకుండా అన్నారు. నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. మీ అత్తగారితో మాట్లాడకు. ఆవిడని ఇక్కడికి రానివ్వద్దు. ఆయన భోజనం చేసి బయలుదేరాడు. వసుధ ఆయన్ని ఆపాలని ప్రయత్నించింది. అయినా ఆయన ఆగలేదు. వెళ్ళే ముందు మరోసారి చెప్పాడు. నువ్వు స్వామినాథన్ని పెళ్లి చేసుకుంటే మంచిది. వస్తానమ్మా అని మీనాక్షికి నమస్కరించి శాన్విని హత్తుకుని వదిలి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుర్ని అడిగింది మీనాక్షి. ఏమంటారాయన? వసుధ మామగారు తనకిచ్చిన డబ్బు, ఇంటి స్థలాల తాలూకు డాక్యుమెంట్లు చూపింది. అత్తగారి కుతంత్రం చెప్పింది. ఎక్కడికి వెళ్తారాయన ఈ వయసులో? పాపం, భార్యతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకోరు కదా. వద్దమ్మా, అలా మాట్లాడకు అంది వసుధ. ఆమె సెల్ ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ అదే నెంబరు. సుగుణమ్మ కాల్ చేస్తోంది. ఈసారి వసుధ ఫోన్ ఆన్సర్ చేసింది. అమ్మా వసుధ, మీ మామగారు నీ దగ్గరికి వచ్చారా? ఆవిడ స్వరంలో అదే ఆప్యాయత. వచ్చారండి, నిదానంగా చెప్పింది. ఆయనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆయనకోసారి ఫోన్ ఇవ్వు. లేరత్తయ్య గారు, గంట క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఏ ట్రైన్కి? తెలీదండి, నాకు చెప్పలేదు. నిన్న బ్యాగ్లో బట్టలు సర్దుకుంటుంటే ఏ ఊరు వెళ్తున్నారని అడిగితే నీ దగ్గరికి వస్తున్నట్టు చెప్పలేదు.
నిన్ను చూడాలనిపించిందేమో పాపం. ఆఖరి మాటలు అంటున్నప్పుడు ఆవిడ స్వరంలో ధ్వనించిన వ్యంగ్యానికి ఆమె ఒళ్ళంతా కారం రాసినట్టయింది. ఇంతకీ ఏమంటారు మీ మాంగారు? వంశీ పేరు మీద ఉన్న 2 స్థలాల డాక్యుమెంట్లని నాకు ఇచ్చారు. ఏమిటి? కెవ్వుమన్నట్టు అందావిడ. ఆయన ఇస్తే మాత్రం నువ్వెలా పుచ్చుకున్నావ్? మీ ఆస్తిలో నాకు హక్కుంది కనుక. కావాలంటే మీ లాయర్ని అడగండి. వితంతువైన కోడలికి ఉమ్మడి ఆస్తిలో ఉన్న హక్కేమిటో చెబుతారు. ఇంకేం ఇచ్చారు నీకు? ఆవిడ స్వరం కీచుమంది. మీరు సత్య నాటకమాడి నా దగ్గర కొట్టేసిన 50 లక్షలు తిరిగిచ్చారు. మర్యాదగా ఆ డబ్బు, ఇంటి స్థలాల డాక్యుమెంట్లు నాకిచ్చేయి. ఇవ్వను. వంశీ చనిపోయాక నాతో మీకు సంబంధం లేదని, నా కష్టసుఖాలతో మీకు పని లేదని అతని సంపాదనంతా నా నుంచి లాక్కున్నారు. మీ అబ్బాయి పోయాక మీతో నాకు సంబంధం ఏమిటని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మీ నిజస్వరూపం తెలిసాక మీతో బంధుత్వం కొనసాగించడానికే అసహ్యం వేస్తోంది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. మా ఇంటికి రావాలని ప్రయత్నించొద్దు. వసుధ ఫోన్ కట్ చేసింది. తనంత కఠినంగా మాట్లాడగలదని, తనలో అంతటి ఆగ్రహావేశాలు ఉన్నాయని ఆమెకి తెలీదు. ఫోన్లో జలజ స్వరం విని ఆప్యాయంగా అడిగాడు చంద్రమౌళి. ఏమిటక్కా, ఎలా ఉన్నావ్? బాగానే ఉన్నానురా. రేఖ పరిస్థితే బాగాలేదు. ఐవీఎఫ్కి 3 సార్లు ప్రయత్నించినా సఫలం అవ్వలేదు. ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి దాని ఆరోగ్యం పాడైంది. నీకిక పిల్లలు పుట్టరని మా అల్లుడు దాన్ని సాధిస్తున్నాడు. ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టాక అది ఉద్యోగం మానేసింది. అదొక అసంతృప్తి అతనికి. అక్కడికి దాని వైద్యానికయ్యే ఖర్చు నేనే భరిస్తున్నాను. ఈ పరిస్థితులతో విసిగిపోయి ఎవరినైనా పెంచుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. అవును, అదే మంచిది. బయట వాళ్ళు ఎవరినో పెంచుకుని లేనిపోని సమస్యలను తెచ్చుకునే బదులు తెలిసిన వాళ్ళని ఎవరైనా పెంచుకోవాలని ఆశపడుతోంది అది. కరెక్టే. మన బంధువుల్లో ఎవరైనా అడగలేకపోయావా? మీ రెండో అబ్బాయిని ఇవ్వొచ్చు కదరా? ఊహించని ఈ ప్రస్తావనతో ఉలిక్కి పడ్డాడతను. వాళ్ళు మీరు అమెరికాలోనే ఉంటారు కాబట్టి సమస్య ఉండదు. ఆలోచించాలి అస్పష్టంగా అన్నాడు. ఆలోచించడం కాదు, శైలజను ఒప్పించు. ప్రయత్నిస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేసి శైలజను పిలిచి జలజ అభీష్టాన్ని ఆమెకి తెలియజేశాడు. నీ ఉద్దేశం ఏమిటి? ముందు మీ ఉద్దేశం చెప్పండి. వాడిని వదిలి నేను ఉండలేను. వాడి ముద్దు మాటలు, చిలిపి నవ్వులు లేని ఈ ఇల్లు శూన్యంగా ఉంటుంది. అది నేను భరించలేను. మరోసారి ఆలోచించండి. మీ అక్కయ్య గారి ఆస్తి అంతటికీ రేఖ ఏకైక వారసురాలు. సిద్ధార్థ కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఆ ఆస్తి అంతా మన అబ్బాయికి చెందుతుంది. భర్త ముఖంలోకి రెప్పవాల్చక చూస్తూ అంది. ఒకప్పుడు బుజ్జిని ప్రభాకర్కి దత్తత ఇమ్మని చెబుతూ తను ఈ మాటలనే అన్న విషయం గుర్తుకొచ్చి అతని ముఖంలో రంగులు మారాయి. నన్ను దెప్పుతున్నావా? మీ మాటలే అవి. భర్త అడుగుజాడల్లో నడవడం భారత నారి ధర్మం కదా. మీ అభిప్రాయాల్ని గౌరవించడమే కాదు, ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను. అతను భార్య వైపు దీనంగా చూసి వెంటనే ఫోన్ చేశాడు. అవతల నీలిమ ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మా నీలిమ, నన్ను క్షమించు అన్నాడు. దేనికి బావగారు? మీరేం చేశారు? విస్మయంగా అడిగింది. అంతా నేనే చేశాను. బుజ్జిని ప్రభాకర్కి దత్తత ఇమ్మని అడిగాను. మీ స్థానంలో ఉండి ఆలోచించలేకపోయాను. కన్నబిడ్డని దూరం చేసుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. బావగారిలో వచ్చిన మార్పుకి తబ్బిబ్బైంది నీలిమ. అతను హరితకి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగి తర్వాత అన్నాడు, నన్ను క్షమించు హరిత. పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ కోరడమేంటి బావగారు? నేను వయస్సులో పెద్దవాడినే కావచ్చు, కానీ పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అన్నింటికంటే ముఖ్యంగా డాక్టర్లా మాట్లాడలేదు. మీకు పిల్లలు పుట్టడం కాస్త ఆలస్యమయ్యేసరికి బుజ్జిని దత్తత తీసుకోమన్నాను. ఆ క్షణంలో నువ్వెంత బాధపడి ఉంటావో నాకు తెలుసు. అతను పిల్లలు ఎలా ఉన్నారని ఆమెని అడిగి ఫోన్ పెట్టేశాడు.
తర్వాత జలజకి ఫోన్ చేసి చెప్పాడు. అక్క, నువ్వు మా అబ్బాయిని రేఖకి దత్తత ఇమ్మని అడిగావు, నేనివ్వను. ఆవిడేదో చెప్పబోయింది. ఇంకేం మాట్లాడకు, నేను వినదలుచుకోలేదు అని ఫోన్ కట్ చేశాడు. భువనేశ్వరి, జలజ పక్కపక్కనే కూర్చుని గుసగుసలాడుకుంటున్న వాళ్ళల్లా ప్రభాకర్ అక్కడికి రావడంతో సైలెంట్ అయిపోయారు. అతను సోఫాలో కూర్చోగానే పిల్లలిద్దరూ అతని ఒళ్ళో చేరిపోయారు. నాన్న, నాకు ఐస్ క్రీం కావాలి. నాన్న, నాకు 5 స్టార్ చాక్లెట్ కొనవా? కొంటాను. ఇద్దరిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. రేఖ ఎవరినైనా పెంచుకోవాలనుకుంటోందిరా అంది భువనేశ్వరి. అప్పటికే రేఖకి 3 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని విన్నాడతను. అవునా అన్నాడు. రేఖ అత్తగారు ఒప్పుకున్నారా మరి? ఇంచుక వ్యంగ్యం అతని స్వరంలో. ఆ అంది జలజ ఎటూ తేలకుండా. సిద్ధార్థ వైపు బంధువుల్లో అందరికీ 2 మగపిల్లలున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల వయస్సున్న వాళ్ళు. చిన్నపిల్లలైతే చేరిక అవుతారు. అందుకని క్షణం ఆగి, నీ పిల్లలిద్దరిలో ఒకళ్ళని దత్తత ఇవ్వరా అర్థింపుగా అంది. ఇవ్వను. నాకు 10 మంది పిల్లలున్నా ఒక్కళ్ళని కూడా ఎవరికీ ఇవ్వను ఖచ్చితంగా ఉందతని స్వరం. నువ్వు అలా అంటే ఎలారా? అక్క, నువ్వేమీ మాట్లాడకు. నువ్వు ఈ విషయం గురించి మళ్ళీ ఒక్క మాట మాట్లాడినా సహించను. మాకు పిల్లలు పుట్టడం ఆలస్యం అయ్యేసరికి బుజ్జిని దత్తత తీసుకోమని పెద్దన్నయ్యతో చెప్పించావు. అది కుదరకపోయేసరికి రేఖకి పుట్టబోయే బిడ్డని దత్తత తీసుకోమన్నావు. రేఖకి పిల్లలు పుట్టడం లేదని మా అబ్బాయిని దత్తత ఇమ్మని అడుగుతున్నావా? నాకంటే పెద్దదానివని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. లేకపోతే అదన్న మాటల్లో తప్పేముందిరా? భువనేశ్వరి కూతుర్ని వెనకేసుకు వచ్చింది. అమ్మా, నువ్వు మాట్లాడొద్దు. ఇంకొక్క మాట మాట్లాడిన తల్లివని తోడబుట్టినదని ఆలోచించను. అక్క, నువ్వు మా ఇంటికొస్తే అమ్మని చూడ్డానికి రా. మా మీద ప్రేమ ఉంటే పలకరించు. అంతేగాని మా స్వవిషయాల్లో తలదూరిస్తే సహించను నిష్కర్షగా చెప్పాడు. జలజ ముఖం అవమానంతో బడగా విసవిసా బయటికెళ్ళిపోయింది. మీతో మాట్లాడాలి. వసుధ అలా అనగానే స్వామినాథన్ చెప్పండి అన్నాడు. రేపు మీరు మా ఇంటికి వస్తారా? లేకపోతే నేనే మీ ఇంటికి రానా? నేనే వస్తాను. ఎన్ని గంటలకి? మీ ఇష్టం. ఉదయం 10 దాటాక నేను రోజంతా ఖాళీయే. రేపు పొద్దుట 11 గంటలకి మా అమ్మని జనరల్ చెకప్కి తీసుకెళ్ళాలి. సాయంకాలం 5ంటికి వస్తాను. మర్నాడు సాయంకాలం చెప్పిన టైంకి వచ్చాడతను. మీనాక్షి కాఫీ, స్నాక్స్ తెచ్చి ఇచ్చింది. కొద్దిసేపు మామూలు కబుర్లు అయ్యాక అంది వసుధ, మా మామగారు కిందటి శనివారం ఇక్కడికొచ్చారు అంటూ వసుధ అత్తగారు తననెలా వంచినది, మోసంతో తన దగ్గరున్న డబ్బు, నగలు ఎలా పట్టుకెళ్ళిందో చెప్పింది. మామగారు తనకి ఆ డబ్బు తిరిగి ఇవ్వడంతో పాటు వంశీపేర రిజిస్టర్ అయిన ఇంటి స్థలాల డాక్యుమెంట్లు తనకిచ్చి వెళ్ళారని చెప్పింది. డబ్బు కోసం ఎందుకింత దిగజారిపోతారో మనుషులు అన్నాడు స్వామినాథన్. ఆవిడ డైరెక్ట్గా నాకు ఆ డబ్బు ఇచ్చెయ్యమని అడిగినా ఇచ్చేసేదాన్ని. మా ఆడపడుచు కాపురం బాగాలేదని అబద్ధం చెప్పి మనుషులంటేనే నమ్మకం పోతోంది. వంశీ చనిపోయాక నాతో సంబంధాన్ని తెంచుకోవాలని, అంతకంటే ముందు అతని సంపాదనంతా నా దగ్గర నుంచి లాక్కున్నారు. కానీ నేనలా అనుకోలేదు. ఆవిడ నా భర్తకి తల్లి. ఆవిడ కూడా మా అమ్మలాంటిదనే అనుకున్నాను. వసుధకి కన్నీళ్లు వచ్చాయి. మీరు మంచిగానే ఆలోచించారు వసుధ. కానీ ఆవిడ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరో మాటలో చెప్పాలంటే మీరిచ్చే గౌరవానికి ఆవిడ అర్హురాలు కాదు. తండ్రి లేని శాన్వికి తాతయ్య, నాన్నమ్మ, అత్త అందరూ తోడుంటారనుకున్నాను. దానికి నేను, మా అమ్మ తప్ప ఎవరూ లేరు. మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. 2 ఏళ్లకోసారి వస్తాడు. శాన్వికి ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నారు? నేను లేనా? అతను అలా అనగానే వసుధ ముఖం ఎర్రబడింది. మీరు నాకు మంచి మిత్రులు. నా కష్టంలో తోడుగా నిలిచారు. ఇప్పుడు కూడా నా మనసులోని బాధని మీతో పంచుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాను. కానీ కొన్నాళ్ళకి మన దారులు వేరవచ్చు. మన మధ్య దూరం పెరగవచ్చు. నేను మీకు దూరం కావాలనుకోవడం లేదు.
మన మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయడం మీ చేతుల్లోనే ఉంది. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? అడగండి. మీరు నన్ను చేసుకుంటానని అడిగారు. నా మీద జాలితోనా, వితంతువుని పెళ్లి చేసుకోవాలన్నది మీ ఆదర్శమా? మీరంటే ఇష్టం. అది మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే కలిగింది. మీరు వివాహిత అని తెలిసినా ఆ ఇష్టం పోలేదు. మీ వ్యక్తిత్వం అంటే గౌరవం. ఒకటి మాత్రం చెప్పగలను. నన్ను చేసుకున్నందుకు మీరెప్పుడూ పశ్చాత్తాపపడరు. వసుధ అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నిజాయితీ నటన కాదని ఆమెకి తెలుసు. స్వామినాథన్ లాంటి మంచివాడిని తిరస్కరిస్తే భవిష్యత్తులో పశ్చాత్తాపపడుతుందేమో, కానీ వంశీని మర్చిపోయి ఇతన్ని భర్తగా స్వీకరించగలదా? ద్వైధీ భావాలతో సతమతమవుతోందామె. శాన్వికి అందరూ ఉంటారు. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. నాకు కొంచెం టైం కావాలి. నేను ఆలోచించుకోవాలి. గతంలో పునర్వివాహ ప్రసక్తే లేదన్న వసుధ ఇప్పుడిచ్చిన జవాబుతో అతను సంతృప్తి చెందాడు. మా అమ్మాయి, అల్లుడు అమెరికా నుంచి వస్తున్నారు చెప్పింది జలజ. ఎప్పుడు? అడిగింది భువనేశ్వరి. వచ్చే నెల 10వ తారీఖున అనాథాశ్రమం నుంచి బాబునో పాపనో తెచ్చి పెంచుకుంటారట. భువనేశ్వరి కళ్ళల్లో నీళ్లూరాయి. ఏం కర్మ! వద్దన్న వాళ్ళకి ఇట్టే పిల్లలు పుడతారు. పిల్లలు కావాలని తప్పించిపోయే వాళ్ళకి ఇలా. నీ కొడుకులిద్దరూ వాళ్ళ పిల్లల్ని దత్తత ఇవ్వనన్నారుగా? ఏం చేస్తుంది మరి? హరితకి పిల్లలు పుట్టకుండా ఉండవలసింది. వాళ్ళు అనాథని పెంచుకుని ఉంటే రోగం కుదిరేది కసిగా అంది జలజ. గట్టిగా మాట్లాడకు. వాళ్ళు వింటే కొంపలు అంటుకుంటాయి. జలజ చప్పున మాట్లాడడం ఆపేసింది. రేఖ అనాథని పెంచుకోవడం ఆమెకిష్టం లేదు. ఏ కులమో తెలీదు. తల్లిదండ్రుల జీన్స్ ప్రభావం పిల్లలపై తప్పకుండా ఉండి తీరుతుంది. అది ఆవిడ అయిష్టతకి కారణం. కానీ రేఖ అత్తగారు ఆ విషయంలో అభ్యంతర పెట్టలేదు. పసిపిల్లలకి కులమేంటి? ఏ కులంలో పుట్టినా మనం పెంచుకున్నాక మన బిడ్డే అన్నాడు రేఖ మామగారు. హరిత, ప్రభాకర్ అనాథని పెంచుకుంటారేమో, దాన్ని ఎలా అడ్డుకోవాలా అని రకరకాల పథకాలు రచించిన ఆవిడ రేఖ విషయంలో అలా చేయలేకపోయింది. అంతకన్నా గత్యంతరం లేదు మరి. సిద్ధార్థ, రేఖ ఇండియాకి వచ్చారు. కూతురు అమెరికా నుంచి వచ్చేలోగా జలజ తల్లి సూచన మేరకు సుహాసిని ఆశ్రమానికి వెళ్ళి వచ్చింది. అక్కడున్న 2 నెలల బాబుని గురించి కూతురికి, అల్లుడికి చెప్పింది. రేఖ, ఆమె భర్త ఆ బాబుని చూసి వచ్చారు. తెల్లగా ఉంగరాల జుత్తుతో, కుడి బుగ్గ మీద కందిగింజంత పుట్టుమచ్చతో ఉన్న బాబు వాళ్ళిద్దరికీ తెగ నచ్చేశాడు. సుహాసిని గారితో మాట్లాడి దత్తత స్వీకారానికి కావలసిన పేపర్లని సమకూర్చుకోవడంలో మునిగిపోయింది రేఖ. అంతకు ముందే బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి టెస్టులన్నీ చేయించారు. అన్నీ నార్మల్గా ఉన్నాయని, బాబు పరిపూర్ణ ఆరోగ్యవంతుడని తెలియగానే భువనేశ్వరిని ఆశ్రమానికి తీసుకెళ్ళి బాబుని చూపించారు. భువనేశ్వరి మనసులో లేని ఆనందాన్ని ప్రకటిస్తూ బాగున్నాడమ్మా అంది. బాబుది మన కులమే. ఎవరో పేదవాళ్ళు వాడిని పోషించలేక ఆశ్రమంలో వదిలి వెళ్ళారని చెప్పండి. మనవరాలికి, కూతురికి రహస్యంగా చెప్పింది. భువనేశ్వరి మాటలు ఇద్దరికీ నచ్చాయి. ఆశ్రమంలో ఆయాగా పనిచేస్తున్న దుర్గా చెమర్చిన కళ్ళతో బాబుని చూస్తూ అనుకుంది. మనవడు అనాథ కాదు. వాడికి తల్లిదండ్రులున్నాడు. ఆస్తి అంతస్తు ఉంది. దుర్గకి 3 కూతుళ్ళు. ఆమె భర్త పిల్లల చిన్నతనంలోనే చనిపోయాడు. పెద్ద కూతురికి 17 ఏళ్ళు. సినిమాలు చూసి వాటిల్లో హీరో లాంటి వాడు భర్తగా రావాలని కలలు కంటూ ఉంటుంది. తన ఒక్క సంపాదనతో ఇల్లు గడవక పెద్ద కూతుర్ని సంపన్నుల ఇంట్లో పనికి పెట్టింది. ఆ ఇంటి యజమాని కొడుకు కన్ను ఈ పిల్లపై పడింది. ఎర్రగా బుర్రగా ఉన్న ఆ అబ్బాయి ఈ పిల్లని ఆకర్షించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి దాన్ని లొంగదీసుకున్నాడు. కొన్నాళ్ళకి మోజు తీరాక ముఖం చాటేశాడు. జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పకుండా తనలో తను కుమిలిపోతున్న దానికి తెలీదు తను నెల తప్పానని. ఎందుకంటే దానికి నెలసరి ఎప్పుడూ టైంకి రాదు.
కూతురు గర్భవతి అని తెలుసుకుని అబార్షన్ చేయిద్దాం అనుకునేసరికి ఆలస్యమైపోయింది. సుహాసిని సహాయంతో బిడ్డని కని తల్లి సలహా ప్రకారం బాబుని ఆశ్రమంలో వదిలిపెట్టింది. ప్రస్తుతానికి వస్తే ఆశ్రమం నుంచి ఇంటికొచ్చిన జలజ భువనేశ్వరి మనసులో లేని ఆనందాన్ని ముఖంలో కనబరుస్తూ చెప్పారు. రేఖ దత్తత తీసుకుంటున్న బాబు ఎంత బాగున్నాడో, మన కులమే, పేదవాళ్ళు, 5 పిల్లలున్నారట. వాళ్ళకి 6వ సంతానంగా పుట్టిన బాబుని పెంచలేక ఆశ్రమంలో వదిలి వెళ్ళారట. పసిపిల్లలకి కులమతాలేమిటమ్మా అన్నాడు రమాకాంత్. కులం తెలియని వాడిని పెంచుకోవలసిన కర్మ దానికేమిటిరా? ఆ బాబుది అశ్విని నక్షత్రం, భరద్వాజ గోత్రం. ఆ ముఖ వర్చస్సు చూస్తేనే పెద్దింటి వాళ్ళ అబ్బాయని తెలియటం లేదు. ఏ అమ్మా? తల్లిని అడిగింది జలజ. అవునవును అంది భువనేశ్వరి. అక్క, అమ్మ ఎటు పడితే అటు మాట్లాడగలరు. అదే తమకి గనక పిల్లలు పుట్టక ఎవరినైనా పెంచుకుని ఉంటే ఎంత యాగి చేసేవాళ్ళు. తమ ఆస్తిపాస్తులని తమ రక్త సంబంధీకులే తినాలనుకునే అమ్మ, అక్క ఇప్పుడు రేఖ అనాథని దత్తత తీసుకుంటుంటే ఏం చేయగలుగుతున్నారు? ఒకే పనిని తాము చేస్తే ఒప్పు, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అనే వీళ్ళ ధోరణిలో మార్పు రాదా? మౌనంగా వాళ్ళ సంభాషణ వింటున్న ప్రభాకర్ ఆవేదనగా అనుకున్నాడు. ఇంతటితో ఈ నవల సమాప్తం.